నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. మైసూర్ బోండా అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. తక్కువ నూనెతో ఎక్కువ మైసూరు బోండా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికైతే నేను మైదా తీసుకున్నాను, 1/2 కిలో మైదా తీసుకున్నానండి. ఇలా జల్లెడ పట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి అయితే మనం పిండి కలుపుకోవడానికి వేసుకోవాలండి. అలా ఇంట్లోనే ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి ఇడ్లీకి ప్రిపేర్ చేసిన పిండి అది ఒక 2-3 గరిటెలు అందుట్లో వేసుకోవాలండి. చిన్న గరిటెతో 1/2 కిలోకి టేబుల్ స్పూన్ అండి. ఇది టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు వేసానండి ఇడ్లీ పిండి. 1/2 కిలో మైదాకి 3 టేబుల్ స్పూన్లు ఇడ్లీ పిండి. అందుట్లోనే పెరుగు వేసుకోవాలండి, గడ్డ పెరుగు. 2 టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోవాలి. అందుట్లోనే 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర. అన్నీ వేసుకుని అందుట్లోనే సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసి కలిపేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. అడుగు నుంచి పైకి, పైనుంచి మొత్తం అంతా పిండి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందులోనే చిటికెడు వంట సోడా, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఇలా బోండా వేసినప్పుడే మొత్తం అవి వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అలాగే వంట సోడా మనం వేసేటప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. వేసుకుని కలుపుకుని బండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. కొద్దిగా ఆయిల్లోనే మనం దేవుకోవచ్చు. చూడండి, ఇలా బోండా మొత్తం ములగక్కర్లేదండి, 1/2 వరకు ములిగింది. అంత వేసాను, తక్కువ వేసానండి ఆయిల్. తక్కువలోనే ఎక్కువ బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి బోండాలు అయితే. మైసూర్ బజ్జీ సూపర్గా వచ్చినాయండి. హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ. అలాగే దీనికైతే నేను చట్నీ అండి, పల్లీ చట్నీ ప్రిపేరింగ్ అండి. ఇలా తిరగమాత వేసుకుని ఆల్రెడీ పచ్చడి నేనైతే ప్రిపేర్ చేశాను. దానికైతే తిరగమాత వేస్తున్నానండి. తిరగమాత వేసుకుని పచ్చిమిర్చి వేయించేసి ఇలా మిక్సీ పట్టేసి సాల్ట్, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి తిరగమాత వేసేసి ఇలా నేనైతే సర్వ్ చేస్తానండి. దీంట్లోనే అల్లం పచ్చడి, పల్లీ చట్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.